గజగజ వణికిపోతున్నాం. దయచేసి మాకేదన్నా విరుగుడు చేసి మాకు అవకాశం ఇప్పిస్తే అప్పుడు కానీ మేము ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేయము అని ఏమన్నా చెప్పారా? అలా చెప్పకుండానే వైజాగ్ అలా ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. అలా చెప్పకుండానే కాగ్నిజెంట్ ఆయనకు ఒక 23 ఎకరాలు బాగా ఖరీదైన స్థలంకు 99 పైసలకి, ఇంకొక ఆయన టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చేశారా? వాళ్ళెవరికి ఈ దయ్యాలు భూతాలు కనబడలేదా? వాళ్ళకున్న ధైర్యం వీళ్ళకి ఎందుకు లేదు? ఎవరన్నా లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, 1 minute నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఒక చిన్న ఎగ్జాంపుల్. చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. ఇప్పుడు మాకు తిరుపతికి ఆనుకొని అమర్ రాజా సంస్థ ఉంది సార్. అమర్ రాజా సంస్థ గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి అమృత హస్తాల నుండి ప్రారంభమై దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి కూడా బ్యాటరీ ప్లాంట్ దాంట్లో ప్రారంభించారు. రామారావు గారు ప్రారంభించినటువంటి 13 ఎకరాలు వాళ్ళ భూమి ఇచ్చారు, 83 అనుకుంటాను ఇస్తే వాళ్ళు అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ ఈరోజు దాదాపు 17,000 మంది ఉద్యోగులు డైరెక్ట్, ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఉద్యోగస్తులు చేస్తున్నారు. మొన్న ఏమైంది సార్, ఇప్పుడు పలమనేరు దగ్గర 500 ఎకరాలు ఇదే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు ఆ కంపెనీకి. దాని తర్వాత ఏం చేశారు సార్, రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భూమినే కొడుకు వచ్చి దాన్ని పెరుక్కోవాలని చూశాడు, మనం చూసాం. ఆ భయానికి వాళ్ళు ఏం చేశారు, 9,000 కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టుబడి పెట్టారు, 9,000 కోట్ల రూపాయలు చెన్నైలో పెట్టుబడి పెట్టారు. అంటే దాదాపు 18,000 ఒకే సెకండ్ సార్ ప్లీజ్ ఒకే సెకండ్. దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం నుండి బయటకు వెళ్ళిపోయాయి. అదే విధంగా ఇప్పుడు రిలయన్స్ కంపెనీ అంటే తిరుపతి ఆనుకొని ఎయిర్పోర్ట్ దగ్గర రిలయన్స్ కంపెనీకి 70 ఎకరాలు ఇచ్చారు. వెంకటగిరి రోడ్లో ఇంకొక 100 ఎకరాలు ఇస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టారు 2014లో. వాళ్ళు తయారు చేసుకునే దానికి స్టార్ట్ అయ్యే లోపల గవర్నమెంట్ పోయింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేపాటికి రిలయన్సే వెళ్ళిపోయింది సార్. రిలయన్స్ కంపెనీ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టలేను నేను అని చెప్పి వెళ్ళిపోయింది. అమర్ రాజాను గత 5 సంవత్సరాలలో ఎంత ఇబ్బంది పెట్టారు, ఏమి చేశారో మనం అందరూ చూసాం. ఆయన మా ఊరు పక్కూరు సార్, చిన్న కుటుంబంలో పుట్టారు సార్. రామచంద్ర నాయుడు గారు మహానుభావుడు, చిన్న కుటుంబంలో పుట్టాడు. కుటుంబంలో పుట్టి ఆయన మా ఏరియాలో చిత్తూరు జిల్లాలో కడప జిల్లాలో ఎవ్వరు కూడా 10వ తరగతి చదువుకున్నట్టు నుండి ఇంజనీరింగ్ చదువుకునేంత వరకు ఎవరైనా సరే 10వ తరగతి వాడికి ఉద్యోగం ఇచ్చాడు, ఇంజనీరింగ్ వాడికి ఉద్యోగం ఇచ్చాడు, డిప్లొమా వాడికి ఉద్యోగం ఇచ్చాడు, డిగ్రీ చదివిన వాడికి ఉద్యోగం ఇచ్చాడు. ఈ రోజు ఆ కంపెనీ కానీ లేకపోతే మాకు తిరుపతి పరిసరాల్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ హౌస్ఫుల్ అయిపోయేది. ఎందుకంటే ఆ కంపెనీలు లేకుండా నిరుద్యోగులు దొమ్మీలు దోపిడీలు చేసి ఈ పోలీస్ స్టేషన్ ఉండేవాళ్ళు. ఆ కంపెనీ ఉంది కాబట్టి 10వ తరగతి ఫెయిల్ అయిపోయినాడు కూడా, చదువు రానోడు కూడా ఏదో ఒక పని ఆయన దగ్గరికి పోయి స్వామిని మా వాడు ఉన్నాడు అంటే తొడుకం పంపించు లేదు అని చెప్పినటువంటి పాపాన వాళ్ళు. అలాంటి కంపెనీలు నేను 25 ఎంప్లాయీస్ సార్. దాంట్లో 25 ఎంప్లాయీ 1998లో చేరాను. 93 సంవత్సరాల తర్వాత నేను బయట వచ్చాను, అది వేరే విషయం. అంత అద్భుతమైన కంపెనీ ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతా ఉంది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే నేను పేర్లు చెప్పడం లేదు, కానీ ఎందుకు వెళ్ళిపోయింది అనేది మిగతా వాళ్ళు కూడా ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటారు కదా. ఒరే అమర్ రాజా ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, ప్రపంచంలోనే దేశంలోనే అంతటి కంపెనీయే భయానికి తెలంగాణకు తమిళనాడుకు బెంగళూరుకి వెళ్ళిపోతా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతా ఉంది అనేది ఇన్వెస్టర్లకు అర్థమవుతుంది కదా. ఇన్వెస్టర్లు డబ్బు పెట్టి నేను డబ్బు సంపాదించాలనే కదా వస్తారు. వాళ్ళు ఏమి డబ్బు పెట్టేసి మనం వెళ్ళిపోవాలని ప్రశ్న అండి. అదొక ప్రశ్న, ఒక్క నిమిషం అండి. బీహార్ అనే రాష్ట్రంలో ఒకప్పుడు అంటే పోస్ట్ ఎమర్జెన్సీ తర్వాత అరాచకం బాగా పెరిగింది. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు మరి ఎందుకనో అరాచకాన్ని కంట్రోల్ చేయలేదు. నితీష్ గారు వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయటం, అక్కడ ప్రజలు రోడ్డుకి ఎడమ వైపు నడవటం, రైళ్లలో టికెట్లు తీసుకుని రైళ్ళు ఎక్కడం, ఇవన్నీ చూసాం మనం. ఈ సంస్కరణలన్నీ జరిగినాయి అక్కడ. ఇవాళ అక్కడ లేని గూండాయిజం, అక్కడ లేని ఒక ఫ్రైటనింగ్ అట్మాస్ఫియర్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బీహార్ని మించి వచ్చిందా? ఒకప్పటి బీహార్, నాట్ ఇప్పటి బీహార్ కాదు, ఒకప్పటి బీహార్ విపరీతమైన రాజకీయం. ఆ చంబల్లో వాళ్ళందరూ వైసీపీ రూపంలో ఇక్కడికి వచ్చేసారా సార్? ఇప్పుడు బీహార్లో స్టాండర్డ్ గవర్నమెంట్ ఇది మూడోసారి అట్లే అక్కడే ఉంది కాబట్టి దాన్ని సంస్కరణ చేయగలిగారు. నేను తీసుకున్న నిర్ణయాలను కంటిన్యూ చేసుకొని ముందుకు రాగలిగారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ మాది లేదు కదా సార్. నేను చేసింది
మీరు వచ్చిన తర్వాత దాన్ని మారుస్తున్నారు, మీరు పోయిన తర్వాత ఇంకొకరు వస్తే ఇంకొకరు మారుస్తున్నారు. అంటే స్టాండర్డ్ గవర్నమెంట్ అనేది ఒక 10-15 సంవత్సరాలు కానీ ఉండగలిగితే మనం నాటిన చెట్టు మహావృక్షం అవుతుంది. మనం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు బ్రహ్మాండంగా తయారవుతాయి. కోయిలేషన్ గవర్నమెంటే ఉంది, సంకీర్ణ ప్రభుత్వమే ఉంది. మీ ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో 2 ఇంజన్లు, వాళ్ళకో 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్ల ప్రభుత్వం అక్కడ నడుస్తుంది. మనకి ఇక్కడ నడుస్తున్నట్టే. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అసలు వైసీపీ వర్షన్ ఏంటో ఒకసారి ఇందాం. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, మీ విధ్వంసాలు ఎప్పుడు మానేస్తారు? మీ వల్ల రాష్ట్రానికి వస్తున్న చెడ్డ పేరు. ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు జ్వరాలు తెచ్చుకుంటున్నారు, పారాసెటమాల్ వేసుకున్నా, డోలో 650 వేసుకున్నా వాళ్ళకి తగ్గట్లా. మీరేమో చేతబడులు చేస్తున్నారు. ఇవి కాక ఎక్కడి నుంచో భూతాలని తీసుకొచ్చి వాళ్ళని భయపెట్టి వాళ్ళకి నిద్రలేని రాత్రులు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి నేరుగా వచ్చి ఫిక్కీ సభలో ఆ మాట అనాల్సి వచ్చిందంటే ఏ స్థాయిలో మీరు జరిపిన విధ్వంసం, ఇంకా జరుపుతూ వస్తున్న విధ్వంసం, భవిష్యత్తులో ఇంకా జరపాలని భావిస్తున్న విధ్వంసం, దీనికి సంబంధించి క్లియర్ పిక్చర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. శ్రీకాంత్ గారు, ఎందుకు మీరు డబుల్ నైన్ టీవీ వీక్షకులకి, వాసుదేవన్ గారికి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి శుభోదయం. వాసుదేవన్ గారు, ఎన్నికల హామీలు మీరు అంటే నెరవేర్చారా లేదా అంటున్నారు చంద్రబాబు గారు. తప్పకుండా అన్ని కూడా నెరవేర్చారు. ఎన్నికల హామీల్లో చంద్రబాబు గారు ఎవరి కోసం నెరవేర్చారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పార్టీలో ప్రజలకు కాదు, పార్టీ కార్యకర్తలకు, అనుంగులకు, అనుమాయులకు నెరవేర్చారు. రెడ్ బుక్ హామీలు నెరవేరుస్తున్నారు. ఏం లేదని చెప్పడం లేదే, వారు హామీలంతా కూడా ఇచ్చినవన్నీ నెరవేరుస్తున్నారు. ఎట్లా నెరవేరుస్తున్నారు? తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు పెట్టం, మీరేమైనా చేయండి, వైసీపీ కార్యకర్తల మీద కేసు మాత్రమే పెడతాము, వాళ్ళని లోపలేస్తామంటున్నారు. నెరవేర్చారు, చేస్తూనే ఉన్నారు కార్యక్రమంలో. మన కార్యకర్తలకు అందరికీ ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఈ కార్యకర్తలకు అందరికీ ఇచ్చి వారు హామీలు నెరవేరుస్తున్నారు. లేదని చెప్పడం లేదే, ఈ హామీలంతా కూడా నెరవేరుస్తున్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రము అడిగితే తోలు తీస్తాం, తాట తీస్తాం, నాలిక మందం అంటున్నారు. అంటే ఇది ఎంత మాత్రం అని బెదిరిస్తున్నారు అనేది ఎంత మాత్రం సబబు అని అడుగుతున్నా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, నాయకులు కానీ ప్రజలకు అమలు పరచనవి మాత్రమే అడుగుతున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నాయకులు కానీ కూర్చున్నా 4 ఏళ్ళు అయిపోతుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రజలు ఇవంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. వారు ఎప్పుడు బయటికి వస్తారో తెలియదు, కానీ వచ్చినప్పుడు మాత్రము దబిడి దిబిడే. ప్రజలకు, నాయకులకు, టీడీపీ వాళ్ళకు మాత్రము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలు ముందుకు వచ్చే తొందరలోనే దగ్గరకుంది, వాళ్ళు వచ్చేస్తారు. ముందుకు వస్తే మాత్రం అయిపోయింది ప్రభుత్వం పరిస్థితి. కానీ ఇవంతా కూడా ఒక కూటమి ప్రభుత్వం ప్రజలు అడగలేదని ఒక బరి తెగించుగా మాట్లాడుతున్నారు. అంటే బరి తెగింపుగా వ్యవహరిస్తారు. కానీ మరి పెట్టుబడుల మీద ఒకటి మాట్లాడుకుంటే, నేను అడిగిన ప్రశ్న, ఫిక్కీలో